హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటారా? ఈరోజు అయితే ఫిష్ అయితే ఫ్రై చేశాను, అది నా స్టైల్లో. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ముందైతే చేపల్ని కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి బాగా కడుక్కొని సైడ్ని పెట్టేసుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, టేస్ట్కి చూసుకొని ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా ఒక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకున్నానండి. నిమ్మకాయ అయితే వేసుకోలేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి కదా కొంచెం అని చెప్పేసి వేసుకున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట సేపు సైడ్‌ని పెట్టుకుంటే మసాలాలు మొత్తం చేపలకి బాగా పడతాయి కదా. నేనైతే మొత్తం కలిపేసుకొని సైడ్‌నైతే పెట్టేసుకున్నానండి. 4 ముక్కలైతే ఫ్రై చేశాను. ఎందుకంటే మిగతావైతే పులుసులో పెట్టేశాను. మా పాపకి ఇలా బాగా ఇష్టం ఫ్రై చేసినవి. కొంచెం ఇష్టంగా తింటుంది. ఇంకా అలా అని చెప్పేసి తన కోసం అని చెప్పి చేశాను. మా వారైతే ఇంకా చేపల పులుసు అంటే ఎక్కువగా ఇష్టపడతారు. నేను కూడాను. ఇంకా అలా అని చెప్పేసి మిగతావైతే పులుసులో పెట్టేశాను. ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకొని స్టవ్ పైన ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు, అలా అయితే ముక్కలకి మొత్తం ఆయిల్ పట్టేసిన ఉంటుంది. అలా కాకుండా నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం వేసుకున్న ముక్కలు అయితే అంటుకోకుండా బాగా ఫ్రై అయ్యి వస్తాయి క్రిస్పీగాను. ఇగోండి 4 ముక్కలు వేసేసి దాని మీద కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకొని ఇటు అటు బాగా కాల్చుకున్నాను ఎర్రగాను. చేపల ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక్కొక్కసారి సిల్వర్‌వి ఉంటాయి కదా కళాయిలు, ఆటిల్లో చేస్తే మొత్తం అతికిపోయి అస్సలు బాగా రావు, ముక్కలు మొత్తం విడిపోయినట్టుగాను. ఈరోజు అయితే చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా చిన్నపిల్లలకి నాన్ వెజ్‌లో ఎక్కువగా చికెను, మటను అలాంటివి కంటే చేపలు పెట్టడం చాలా మంచిదండి నాకు తెలిసి. నేనైతే ఎగ్ పెడతాను, అలాగే ఫిష్ కూడా పెడుతూ ఉంటాను. చికెన్ అయితే ఈ మధ్యన అసలు తినడమే మానేసాము, తినకూడదని చెప్పేసి. మటన్ అంతగా ఎక్కువగా ఇష్టం మా ఎవరికీ ఇష్టం ఉండదండి మా ఇంట్లో. ఇంకా అలా అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా చేపలే తీసుకొస్తున్నారు. చూసారు కదా, చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.